జూన్ 21న జరగబోయే నీట్ రీ ఎగ్జామ్ కంటే ముందే పేపర్ లీక్స్ అండ్ ఫేక్ న్యూస్ ఆపడానికి కేంద్ర ప్రభుత్వం 1 వీక్ పాటు టెలిగ్రామ్ని బ్యాన్ చేసింది. అయితే గవర్నమెంట్ నిర్ణయాన్ని తప్పుపడుతూ టెలిగ్రామ్ ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతుంది. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఇలా ఎగ్జామ్స్ ముందు టెలిగ్రామ్ని బ్యాన్ చేయటం మన గవర్నమెంట్ వేసిన మాస్టర్ స్ట్రోకా అంటూ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. దీనికి టెలిగ్రామ్ ఒఫీషియల్ హ్యాండిల్ నుండి మైండ్ బ్లోయింగ్ రిప్లై వచ్చింది. ఒక షాపింగ్ మాల్లో ఎక్కడో దొంగతనం జరగచ్చు అనే భయంతో సిటీలో ఉన్న షాపింగ్ మాల్స్ అన్నిటినీ క్లోజ్ చేస్తారా? ఎవడో ఒకడు రోడ్డు మీద స్పీడ్గా వెళ్తున్నాడని రోడ్లన్నీ మూసేస్తారా అంటూ పవర్ఫుల్ కౌంటర్ ఇచ్చింది. దీనిపై కొందరు నెటిజన్లు మాల్స్లో దొంగల్ని ఓపెన్గా తిరిగినవ్వరు కదా, మరి మీ యాప్లో స్కామ్ అండ్ లీక్ ఛానల్స్ ఎందుకు అంత యాక్టివ్గా ఉంటున్నాయి అని క్వశ్చన్ చేశారు. దానికి కూడా టెలిగ్రామ్ గట్టిగానే ఆన్సర్ ఇచ్చింది. మాల్స్లో దొంగతనం అని తెలిస్తే ఎలా స్టాప్ చేస్తారో టెలిగ్రామ్ కూడా అలాగే యాక్షన్ తీసుకుంటుంది. బట్ ఎంత పోలీసింగ్ చేసినా ఎక్కడో అక్కడ మిస్యూజ్ అనేది జరుగుతూనే ఉంటుంది అని క్లియర్గా చెప్పేసింది. ఇటు అఫీషియల్ హ్యాండిల్ కౌంటర్స్ ఇస్తుంటే అటు టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురో కూడా ఓపెన్గా గవర్నమెంట్ని టార్గెట్ చేశారు. ఇండియాలో కొందరు యూజర్స్ లీక్ అయిన ఎగ్జామ్ క్వశ్చన్స్ని షేర్ చేశారని, ఐటీ మినిస్ట్రీ 1 వీక్ బ్యాన్ విధించిందని, ఇది ఎగ్జామ్ పేపర్స్ లీక్ చేసిన ముఠాని కాకుండా ఇండియాలో ఉన్న 150 మిలియన్ల పైగా ఆర్డినరీ టెలిగ్రామ్ యూజర్ని ఇబ్బంది పెట్టడమేనన్నారు. అయినా ఈ బ్యాన్ వల్ల ఏం ఆగలేదని, ఆ లీక్ అండ్ స్కామ్స్ అన్నీ వేరే యాప్స్లోకి షిఫ్ట్ అయిపోయాయి అంటూ బాంబు పేల్చారు. రీసెంట్ వీక్స్లోనే ఇండియాలో ఎగ్జామ్ స్కామ్స్ రన్ చేస్తున్న వందలాది ఛానల్స్ని టెలిగ్రామ్ రిమూవ్ చేసిందని, అలాగే టైమ్ స్టాంప్స్ మార్చి ఫేక్ లీక్ ఎవిడెన్స్ క్రియేట్ చేయకుండా ఉండటానికి ఎడిటెడ్ లేబుల్ని మరింత విజిబుల్గా మార్చామని ఆయన చెప్పారు. అయినా సరే గవర్నమెంట్ ఇలా టెంపరీగా బ్యాన్ చేయటం ముమ్మాటికి తప్పేనంటూ టెలిగ్రామ్ కంపెనీ డైరెక్ట్గా ఢిల్లీ హైకోర్టులో కేసు ఫైల్ చేసింది. జస్టిస్ తేజస్ కార్య బెంచ్ ముందు ఈ పిటిషన్ అర్జెంట్ హియరింగ్కి వచ్చింది. ఇష్యూపై ఇండియాలో పొలిటికల్ వార్ కూడా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మోదీ గవర్నమెంట్కి పేపర్ లీక్స్ ఆపాలనే ఉద్దేశమే లేదు, అందుకే ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్లో పేపర్స్ ట్రాన్స్పోర్ట్ చేయటం, టెలిగ్రామ్ బ్యాన్ చేయటం లాంటి వింతైన స్టెప్స్ వేస్తున్నారన్నారు. దీనివల్ల లీక్స్ అసలు ఆగవని అని ఫైర్ అయ్యారు. ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ కూడా దీని ఒక బ్యాండెడ్ సొల్యూషన్ అని విమర్శించింది. కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ మాత్రం ఈ మూవ్ని స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకున్నారు. టెలిగ్రామ్లో పేపర్ లీక్ నీట్, ప్రైవేట్ మాఫియా, రీనీట్ 2026 లాంటి పేర్లతో ఫేక్ ఛానల్స్ క్రియేట్ చేసి క్వశ్చన్ పేపర్స్ ఇస్తామంటూ స్టూడెంట్స్ని, పేరెంట్స్ నుండి విపరీతంగా మనీ వసూలు చేస్తున్నారని చెప్పారు. ఈ మిస్ఇన్ఫర్మేషన్, ఆర్గనైజ్ ఫ్రాడ్స్ని కంట్రోల్ చేయడానికి ఈ టెంపరీ బ్యాన్ అవసరమైందని క్లారిటీ ఇచ్చారు. అలాగే జూన్ 30th వరకు ఇండియాలో మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను కూడా డిజేబుల్ చేయాలని టెలిగ్రామ్ని ఆర్డర్ చేశారు. సో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్స్ అవ్వకుండా ఉండటానికి ఎంటైర్ ప్లాట్ఫామ్ని ఇలా టెంపరీగా బ్యాన్ చేయడం కరెక్ట్ అంటారా, లేక టెలిగ్రామ్ అంటున్నట్టు ఒక చోట దొంగతనం జరిగితే రోడ్లు, మాల్స్ అన్ని మూసేసినట్టేనా? మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.